4 ఇయర్స్ బ్యాక్ బామ్ అప్లై చేసుకోకుండా అసలు పడుకునేదాన్నే కాదు. తర్వాత తెలిసింది చాలా మందికి ఇట్లా ఫీలింగ్ ఉంటది. ఆ జెండు బామ్ స్మెల్ చూడాల్సిందే అన్నట్లు. ఆ జెండు బామ్ ప్రిపరేషన్ ఇప్పుడు మా డ్యాడీ గైడెన్స్‌తో చేస్తున్నా. పెప్పర్‌మింట్ ఇది పెప్పర్‌మెంటా? ఆ! కిందది కర్పూరందా? తీసుకుంటే స్ట్రాంగ్‌నెస్, పవర్ కావాలంటే ఈ పెప్పర్‌మెంట్ ఎక్స్‌ట్రా తీసుకొచ్చుకొని ఎక్కువ వేసుకోవాలి. ఆయుర్వేదిక్ షాప్‌లో ఈ ప్యాకెట్ మొత్తం 60 రూపీస్‌కి దొరికిద్ది. గాలికి కరిగిపోయిద్ది పెప్పర్‌మెంట్. మార్కెట్‌లో జెండు బామ్ ప్రైసెస్ ఎక్కువగానే ఉన్నాయి కదా! యూకలిప్టస్ ఆయిల్ అన్నీ ఒక బౌల్‌లో యాడ్ చేసేసుకొని, ఒక ప్యాన్‌లో వాటర్ పెట్టుకొని, దాంట్లో ఈ బౌల్ పెట్టేసుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు అదంతా కరిగే వరకు అంతే ఉంచాలి. అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత దేంట్లో అయితే స్టోర్ చేసుకుందాం అనుకున్నామో ఆ బాటిల్స్‌లో పోసేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే పొయ్యాలి. కింద ప్లేట్‌లో ఐస్ క్యూబ్స్ పెట్టా అనుకోద్ది. ఈ ప్లాస్టిక్ బాటిల్స్ వేడికి మెల్ట్ అవుతదేమో అన్న ఉద్దేశానికి మా డ్యాడీ ముందుగానే ప్లేట్‌లో ఐస్ క్యూబ్స్ పెట్టి దాంట్లో ఇది పెట్టాడు. ఒక 10 మినిట్స్‌కి మంచిగా హార్డ్ అయిపోయిద్ది. జెండు బామ్ రెడీ. 60 రూపీస్‌కి ఎన్ని బాటిల్స్ అయినాయో చూడండి.